ఈ రోజు క్లాస్లో అస్థిపంజర వ్యవస్థ లేదా స్కెలిటల్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? స్కెలిటన్ సిస్టమ్ అయితే మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలకు సంబంధించినటువంటి వ్యవస్థను, ఓకే, బోన్స్, వీటికి సంబంధించినటువంటి వ్యవస్థనే మనం అస్థిపంజర వ్యవస్థ అని పిలుస్తాం. దీన్నే స్కెలిటల్ సిస్టమ్ అని కూడా పిలుస్తాం. ఓకే, మన శరీరంలో ఉన్న ఎముకలకు సంబంధించినటువంటి వ్యవస్థ, దీన్నే అస్థిపంజర వ్యవస్థ అంటున్నాం. అయితే ఎముకల గురించి లేదా బోన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని పిలుస్తాం. బోన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటాం. అయితే మన శరీరంలో ఉన్నటువంటి ఈ అస్థిపంజర వ్యవస్థ లేదా బోన్ సిస్టమ్ అనేది లేదా స్కెలిటల్ సిస్టమ్ అనేది అసలు మన శరీరానికి ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. చూడండి, ఈ అస్థిపంజర వ్యవస్థ యొక్క ప్రధాన విధులు ఏంటంటే, ప్రధానంగా మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మన శరీరానికి ఒక ఆధారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, ఆధారాన్ని ఇవ్వడానికి, అలాగే శరీరానికి తగిన ఆకారాన్ని ఇవ్వడానికి. లోపల బోన్ సిస్టమ్ లేదా స్కెలిటల్ సిస్టమ్ కనుక లేకపోతే జంతువుల యొక్క శరీరం మొత్తం ఒక మాంసపు ముద్దలాగా తయారవుతుంది. ఓకే, ఈ మాంసపు ముద్ద లాంటి శరీరానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని అలాగే ఒక ఆధారాన్ని ఇవ్వడానికి మనకు తోడ్పడేటువంటి వ్యవస్థనే మనం అస్థిపంజర వ్యవస్థగా చెప్తాం. అంతేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాలకు, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఒక ప్రొటెక్షన్ మాదిరిగా, ఒక రక్షణగా ఉపయోగపడేటువంటి వ్యవస్థ. మన శరీరంలో ఎన్నో మృదువైన అవయవాలు ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు, మెదడు, అలాగే కిడ్నీస్, ఇట్లా మొదలైనటువంటి ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా రక్షణగా ఉపయోగపడేటువంటి వ్యవస్థ ఇది. ఓకే, రక్షణకు, అంతర్గత అవయవాల యొక్క రక్షణకు తోడ్పడేటువంటి వ్యవస్థ. ఓకే, దీంతో పాటు మనకి ఈ అస్థిపంజర వ్యవస్థ ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుందంటే జీవులలో, ఓకే, చలనానికి, అంటే అవయవాల యొక్క కదలిక, జీవులలో చలనం లేదా అవయవాల యొక్క కదలికకు తోడ్పడేటువంటి వ్యవస్థనే మనం అస్థిపంజర వ్యవస్థగా చెప్తాం. ఓకేనా? మనం ఒక చోట నుంచి ఇంకో చోట కదలాలన్నా, ఏదైనా ఒక వస్తువులు పట్టుకోవాలన్నా, కాళ్ళు చేతులు కదిలించి ముందుకు వెళ్ళాలంటే ఈ కదలికకు లేదా చలనానికి తోడ్పడేటువంటి వ్యవస్థే మనకి స్కెలిటల్ సిస్టమ్. చూడండి, ప్రధానంగా జీవుల యొక్క శరీరానికి ఒక ఆకారాన్ని అలాగే ఆధారాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుంది. అలాగే జీవుల శరీరం లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాలకు రక్షణ ఇవ్వడానికి తోడ్పడుతుంది. దీంతోపాటు జీవులు శరీరం యొక్క కదలికలకు, చలనానికి తోడ్పడేటువంటి వ్యవస్థే మనకి అస్థిపంజర వ్యవస్థ. అయితే ఈ అస్థిపంజర వ్యవస్థ ఈ చలనం లేదా కదలికలకు ఎలా తోడ్పడుతుందో చూద్దాం. జీవుల యొక్క శరీరంలో ప్రధానంగా మనకి అవయవాల యొక్క కదలికకు తోడ్పడేటువంటి ప్రధాన విభాగాలు ఏంటంటే, జీవుల శరీరంలో అవయవాల కదలికకు ప్రధానంగా మనకి ఏమేమి తోడ్పడతాయి? ఒకటి ఎముకలు, రెండవది కండరాలు, అలాగే వీటితో పాటు మూడవది కీళ్ళు, జాయింట్స్ అంటాం. బోన్స్, మజిల్స్ అండ్ జాయింట్స్ ప్రధానంగా మనకి శరీర చలనం లేదా కదలికలకు తోడ్పడేటువంటి ప్రధానమైనటువంటి విభాగాలు ఈ మూడు: బోన్స్, మజిల్స్ అండ్ జాయింట్స్. అయితే ఇవి ఏ విధంగా తోడ్పడతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక అవయవాన్ని మనం కదల్చాలంటే కనుక ఎముకలు మరియు కండరాలు అనేవి జతగా పనిచేసి అవయవాల కదలిక తోడ్పడుతూ ఉంటాయి. ఓకేనా? ఎట్లా పనిచేస్తాయనేది చూద్దాం. సాధారణంగా ఒక అవయవాన్ని మనం కదపడానికి కండరాలకు సంబంధించి ఒక జత కండరాలు మనకి హెల్ప్ చేస్తాయి. ఒక అవయవాన్ని కనుక మనం కదపాలంటే ప్రధానంగా మనకి కండరాల్లో ఒక జత కండరాలు అవయవాల యొక్క కదలికకు తోడ్పడుతూ ఉంటాయి. ఎలా తోడ్పడుతూ ఉంటాయి చూద్దాం. ఈ ఒక జత కండరాల్లో ఒక కండరం సంకోచం చెందినప్పుడు కండరం సంకోచం చెందిన వైపు అవయవం లాగబడుతుంది. అట్ ది సేమ్ టైం మనకి దానికి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి ఈ జత కండరాల్లో రెండవ కండరం అనేది మనకి విశ్రాంతి దశలో ఉంటుంది. ఓకేనా? అది విశ్రాంతి స్థితిలో ఉంటుంది. అలాగే ఈ అవయవాన్ని మళ్ళీ తిరిగి వ్యతిరేక దిశ వైపు మనం కదల్చాలంటే వెనక వైపు ఉన్నటువంటి రెండవ కండరం మళ్ళీ తిరిగి అది సంకోచం చెందడం వలన ఈ అవయవం వెనక లాగబడుతుంది. అట్ ది సేమ్ టైం ముందరి కండరం, మనకి జత కండరాల్లో మరొక కండరం విశ్రాంతి స్థితికి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం అవయవాలను కదపడానికి కండరాలు మరియు ఎముకలు సహాయం చేయడం అనేది జరుగుతుంది. మరొకసారి చూడండి, అవయవాలను కదల్చడానికి ఎముకలు మరియు కండరాలు ఎలా తోడ్పడతాయో చూద్దాం.
మనం కండరాలలో ఒక జత కండరాలు ఉపయోగపడతాయని చెప్పుకున్నాం కదా. అయితే ఒక అవయవాన్ని మనం కదల్చాలనుకున్నప్పుడు ఈ ఒక జత కండరాల్లో ఒక కండరం అనేది ముందుకు సంకోచం చెందుతుంది. ఎప్పుడైతే ఈ కండరం సంకోచం చెందిందో సంకోచం చెందిన వైపు ఎముక లాగబడుతుంది, అంటే అవయవం ముందుకు లాగబడుతుంది. అట్ ది సేమ్ టైం ఏమవుతుంది, ఇందులో ఉన్నటువంటి రెండవ కండరం అనేది అది విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఓకేనా. అలాగే ఈ అవయవాన్ని దీనికి వ్యతిరేక దిశలో మనం కదపాలనుకున్నప్పుడు ఇందులో రెండవ కండరం సంకోచం చెందడం వలన అవయవం వెనకలాగబడుతుంది. అదే టైంలో మరొక కండరం అనేది విశ్రాంతి స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అవయవాల యొక్క కదలికకు లేదా ఎముకల యొక్క కదలికకు ఒక జత కండరాలు అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. ఈ విధంగా ఎముకలు మరియు కండరాలు కలిసి మనకి కదలికకు లేదా చలనానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దీంతోపాటు జాయింట్స్ లేదా కీళ్ళు అనేవి కూడా ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అనేది మనం ముందు క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా. ఇది కండరాలు మరియు ఎముకలు ఏ విధంగా అవయవాల చలనానికి తోడ్పడుతున్నాయి అనేది. తర్వాత ఈ కండర కణజాలాలను ఎముకలకు అతుక్కుని ఉండేలా చేయడానికి మన శరీరంలో ప్రత్యేకంగా 2 రకాల కణజాలాలు ఉపయోగపడతాయి. ఆ 2 రకాల కణజాలాలు ఏంటంటే, ఒకటి టెండన్, దీన్నే స్నాయుబంధనం అని పిలుస్తాం. రెండవది లిగమెంట్, దీన్నే మనం సంధిబంధనం అని పిలుస్తాం. చూడండి, కండర కణాలు ఎముకలకు అతుక్కునే చోట కొన్ని ప్రత్యేకమైన కణజాలాలు ఉంటాయి మనకి. ఓకేనా. ఆ ఎముకలకు అతుక్కునే చోట ఉండేటువంటి ఈ ప్రత్యేకమైన కణజాలాలు రెండింటినీ ఒకటి టెండన్ మరియు రెండో దాన్ని లిగమెంట్ అని పిలుస్తాం. అయితే టెండన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, కండరాలను ఎముకలకు అతికి ఉంచడానికి తోడ్పడేటువంటి కణజాలమే టెండన్. ఓకేనా. ఈ టెండన్ అనేటువంటి ఈ ప్రత్యేక కణజాలం ద్వారానే దీన్ని స్నాయుబంధనం అని కూడా పిలుస్తాం. ఈ ప్రత్యేక కణజాలం అనేది కండరాలను ఎముకలకు అతికి ఉంచడానికి తోడ్పడేటువంటి కణజాలం, దీన్ని టెండన్ అని పిలుస్తాం. అయితే ఈ కణజాలంలో ప్రత్యేకంగా కొలాజిన్ అనే ప్రోటీన్తో, గుర్తుపెట్టుకోండి, ఇది కొలాజిన్ అనేటువంటి ఒక ప్రోటీన్తో చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి తంతుయుత కణజాలం ఉంటుంది. ఇందులో టెండన్లో కొలాజిన్ అనేటువంటి ప్రోటీన్తో చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైన ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది, తంతుయుత కణజాలం. ఇది మనకి ఏం చేస్తుంది, కండరాలను ఎముకలకు అతికి ఉంచడానికి తోడ్పడేటువంటి ప్రత్యేక కణజాలం. రెండవది లిగమెంట్. లిగమెంట్ ఎందుకు హెల్ప్ చేస్తుందంటే, మనకి 2 ఎముకలు కలిసే చోట, ఇది 2 ఎముకలు అనుకుంటే, ఓకే, 2 ఎముకలు కలిసే చోట జాయింట్స్ ఏదైతే ఉందో సంధితలం, ఓకే, అట్లా ఈ 2 ఎముకలను కలపటానికి తోడ్పడేటువంటి ఆ కణజాలాన్ని, ఆ సంధితలంలో ఉండేటువంటి కణజాలాన్ని సంధిబంధనం లేదా లిగమెంట్ అని పిలుస్తాం. ఓకే, 2 ఎముకలను కలపడానికి తోడ్పడేటువంటి ప్రత్యేక కణజాలం ఇది, దీన్ని లిగమెంట్ లేదా సంధిబంధనం అని పిలుస్తాం. ఇందులో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కొలాజిన్ అనేటువంటి ప్రోటీన్ తంతువులు మనకి ఈ లిగమెంట్లో కూడా ఉంటాయి. ఓకేనా. ఇవి 2 కూడా ఎముకలకు అతుక్కుని ఉండేటువంటి 2 ప్రత్యేకమైన కణజాలాలు. టెండన్ ఏమో కండరాలను ఎముకలకు అతికి ఉంచడానికి తోడ్పడితే, 2 ఎముకలను జాయింట్స్లో కలిపి ఉంచడానికి తోడ్పడేది లిగమెంట్. ఓకే, ఇది స్నాయుబంధనం మరియు సంధిబంధనం అనే 2 కణజాలాల గురించి. ఓకే, దీని తర్వాత మనకి అస్థిపంజర వ్యవస్థలో ఎముకలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యాంశాలను మనం నేర్చుకుందాం. ఓకే, అస్థిపంజర వ్యవస్థకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే, మనకి అస్థిపంజర వ్యవస్థలో ప్రధాన భాగాలు ఏంటంటే, మనకి అస్థిపంజర వ్యవస్థ అంతా కూడా వీటితో ఏర్పడిందని చెప్పుకున్నాం, ఎముకలతో ఏర్పడింది. అయితే ఎముక అనేది ఏంటి, మన శరీరంలో అనేక రకాల కణజాలాలు ఉన్నాయి. ఉపకళా కణజాలాలని, కండర కణజాలాలని, అలాగే ఎముక, రక్తం, ఇవన్నీ రకరకాల కణజాలాలు. ఇందులో ఎముకలు మరియు రక్తం అనేవి సంయోజక కణజాలంలో ఉండేటువంటి రకాలు. సో ఎముక అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఒక రకమైన సంయోజక కణజాలం. ఇది ఎముక అనేది ఒక రకమైన సంయోజక కణజాలం. ఓకే, అయితే ఈ బోన్స్ లేదా ఎముకలు అనేవి ఎలా ఏర్పడతాయంటే, మనకి కాల్షియం కార్బోనేట్, లేదా కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్
లేదా కాల్షియం పాస్పేట్ అనేటువంటి రెండు ప్రత్యేకమైన లవణాలతో మనకి బోన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈ కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం పాస్పేట్ అనేటువంటి లవణాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? మనకి ఎముకలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన కణాలు, వీటిని ఆస్టియోసైట్ కణాలు అంటాం. ఎముకల్లో ఉన్నటువంటి ఆస్టియోసైట్ కణాలు అనేవి మనకి ఈ కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం పాస్పేట్ అనే లవణాలను స్రవిస్తూ ఉంటాయి. అయితే ఈ ఆస్టియోసైట్ కణాలు మనకి ఎక్కడి నుంచి ఏర్పడతాయి? మనకి ఎముక మధ్యలో, దీన్ని మనం బోన్ అనుకుంటే, ఓకే, ఎముక మధ్య లోపల ఉండేటువంటి ఖాళీ ప్రదేశంలో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఎముక మధ్యలో లోపల ఖాళీ ప్రదేశంలో ఉండేటువంటి ఆ ప్రత్యేకమైన పదార్థాన్ని మనం ఎముక మధ్య అని పిలుస్తాం. ఎముక మధ్య, దీన్నే బోన్ మ్యారో అని కూడా అంటాం. ఓకే, ఈ బోన్ మ్యారో నుంచి, ఈ బోన్ మ్యారోలో ఉన్నటువంటి ఈ ఆస్టియోసైట్ కణాలు మనకి కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం పాస్పేట్ అనేటువంటి ప్రత్యేకమైన లవణాలను స్రవిస్తాయి. వీటితోటే మనకి బోన్స్ లేదా ఎముకలు అనేవి ఏర్పడతాయి. ఓకేనా, ఇది ఎముకలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది సంబంధించి. ఓకే, చూడండి ఒకసారి. ఎముకలు అనేవి సంయోజక కణజాలంతో మనకి ఎముకలు అనేవి సంయోజక కణజాలానికి సంబంధించినవి. ఓకే, అయితే ఎముకలు ప్రధానంగా మనకి కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం పాస్పేట్ అనే లవణాలతో ఏర్పడ్డాయి. ఈ కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం పాస్పేట్ అనే లవణాలు మనకి ఎముకల్లో ఉన్నటువంటి ఆస్టియోసైట్ కణాలు వీటిని స్రవిస్తూ ఉంటాయి. అయితే ఈ ఆస్టియోసైట్ కణాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయని చెప్పుకున్నాం? ఎముక మధ్యలో ఉన్నటువంటి బోన్ మ్యారో లేదా ఎముక మధ్య నుంచి మనకి ఈ కాల్షియం కార్బోనేట్ మరియు కాల్షియం పాస్పేట్ అనే లవణాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మనకి ఎముక మధ్య లేదా బోన్ మ్యారో అనేది ఒక రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా చెప్పుకుంటాం మనం. మన శరీరంలో ఏర్పడేటువంటి ఆర్బీసీ లేదా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రధానంగా మనకి బోన్ మ్యారో నుంచి ఏర్పడతాయి. ఎర్ర రక్త కణాల యొక్క ఉత్పత్తిని ఎరిథ్రోపాయిసిస్ అంటాం మనం. ఎర్ర రక్త కణాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయని చెప్పుకున్నాం? ఎముక మధ్య నుంచి ఏర్పడతాయి. అది పిండ దశలో అయితే కాలేయం నుంచి ఏర్పడతాయి. అలాగే ప్రౌఢమానవుల్లో ప్రధానంగా మనకి బోన్ మ్యారో లేదా ఎముక మధ్య నుంచి ఎర్ర రక్త కణాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇది ఎముక మధ్య యొక్క మరొక విధి. అయితే ఇట్లాంటి ఎముకలతోటే మన శరీరంలో ఉన్న అస్థిపంజర వ్యవస్థ అంతా ఏర్పడుతుందని చెప్పుకున్నాం. కొన్ని జీవులలో ఎముకలతో కాకుండా వేరొక కణజాలంతో మనకి అస్థిపంజర వ్యవస్థ ఏర్పడుతుంది. ఆ కణజాలాన్ని మనం మృదుల అస్థి అని పిలుస్తాం. మృదుల అస్థి. ఓకే, అస్థి అంటే ఎముక అని అర్థం, బోన్. మృదుల అస్థి అంటే మృదువైన ఎముక లేదా మెత్తని ఎముక అని అర్థం. ఓకే, మృదుల అస్థి, దీన్ని కార్టిలేజ్ టిష్యూ అని కూడా పిలుస్తాం. ఓకే, ఇలా మెత్తని ఎముక లాంటి కార్టిలేజ్ టిష్యూతో మనకి కొన్ని జీవుల అస్థిపంజరం అంతా ఏర్పడుతుంది. ఉదాహరణకి మనకి షార్క్, సొరచేపలో అస్థిపంజరం దేంతో ఏర్పడింది? మృదులాస్థి కణజాలంతో ఏర్పడింది. ఈ కణజాలం గురించి మనం కణజాలంలో ఉండేటువంటి రకాలనే లెసన్లో చెప్పుకుంటాం మనం. జంతు కణజాలాల లెసన్లో వస్తుంది మనకి. అలాగే మృదులాస్థికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే, మనకి పిండ దశలో ఉన్నప్పుడు జీవుల యొక్క సకశేరుకు జీవులన్నిటిలో, వెన్నెముక కలిగిన జీవులన్నిటిలో చాలా జీవుల్లో మనకి పిండ దశలో అస్థిపంజరం మొత్తం ఈ మృదులాస్థితోనే ఏర్పడి ఉంటుంది. ఓకేనా, మృదులాస్థితోనే ఏర్పడి ఉంటుంది. చూడండి, తర్వాత ఎముకలకు సంబంధించి మానవుని యొక్క శరీరంలో, ప్రౌఢ మానవుని యొక్క శరీరంలో సుమారుగా 206 ఎముకలు ఉంటాయి. ఓకే, ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్లో, పెద్దవాళ్ళలో సుమారుగా ఉండేటువంటి ఎముకల సంఖ్య 206 ఉంటుంది. అదే చిన్నపిల్లల్లో అయితే మనకి శైశవ దశలో పిల్లల్లో ఉండేటువంటి ఎముకల సంఖ్య సుమారు 300 వరకు ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అయితే పెరిగి పెద్ద అయ్యేసరికి కొన్ని ఎముకలు ఏమవుతాయంటే అవి కలిసిపోయి ఒకే ఎముక కింద మారడం అనేది జరుగుతుంది. అందువల్ల పెద్దవారిలో ఉండేటువంటి మొత్తం ఎముకల సంఖ్య, అస్థిపంజర వ్యవస్థలో ఉండేటువంటి మొత్తం ఎముకల సంఖ్య ఎంత ఉంటుంది? 206 ఉంటుంది. అదే చిన్నపిల్లలు అయితే 300 ఉంటుంది. తరువాత మనం వెన్నెముక తీసుకుంటే కనుక వెన్నెముకలో ఉండేటువంటి వెన్నుపూసల సంఖ్య, వెన్నెపూసల సంఖ్య చూస్తే శైశవ దశలో మనకి బాల్య దశలో సుమారు 33 మనకి వెన్నుపూసలు ఉంటాయి. శైశవ దశలో ఎన్ని ఉంటాయి? మొత్తం టోటల్ 33 వెన్నుపూసలు ఉంటాయి. కానీ పెరిగి పెద్ద అయ్యేసరికి ఏమవుతాయంటే ఇందులో ఉన్నటువంటి ఒక 9 వెన్నుపూసలు, ఓకే, 9 వెన్నుపూసలు కలిసి అతుక్కుని 2 ఎముకల కింద మారడం అనేది జరుగుతుంది. ఓకేనా, మనకి మొత్తం శైశవ దశలో ఉండేటువంటి వెన్నుపూసల సంఖ్య ఎంత ఉంటుందని చెప్పుకున్నాం? 33. అందులో 9 తీసేస్తే రిమైనింగ్ 24.
అంటే వెన్నుపూసల సంఖ్య 24 ప్లస్ అలాగే ఈ 9 కలిసి ఓకే 2 బోన్స్గా మారటం అనేది జరుగుతుంది. 5 కలిసి ఒక ఎముక కింద, ఇంకొక 4 కలిసి వేరొక ఎముక కింద మారటం అనేది జరుగుతుంది. 24 ప్లస్ 2 తీసుకుంటే మొత్తం 26. అంటే పెద్దవారిలో వెన్నెముకలో ఉండేటువంటి వెన్నుపూసల సంఖ్య ఎంత ఉంటుంది? 26గా ఉంటుంది. ఓకేనా. శైశవ దశలో చిన్నపిల్లల్లో ఉండేటువంటి వెన్నుపూసల సంఖ్య 33 ఉంటే ఇందులో ఉన్నటువంటి 9 వెన్నుపూసలు అనేవి జాయింట్ చేయబడి 2 ఎముకలుగా మారుతాయి, 2 బోన్స్ కింద మారుతాయి. ఓకే, ఇవి 2 ప్లస్ 24 కలిపితే మొత్తం పెద్దవారిలో ఉండేటువంటి వెన్నుపూసల సంఖ్య ఎంత ఉంటుందంటే 26గా ఉంటుంది. తర్వాత కపాలం, మనకి క్రేనియం అంటాం దీన్నే, ఓకే, లేదా పుర్రె అంటాం. పుర్రెలో ఉండేటువంటి ఎముకల సంఖ్య మొత్తం, స్కల్ లేదా కపాలంలో ఉండేటువంటి ఎముకల సంఖ్య మొత్తం ఎంత ఉంటుందంటే 22 ఎముకలు ఉంటాయి. అయితే 22 ఎముకలు కూడా జాయింట్ చేయబడి, ఓకే, మొత్తం జాయింట్ చేయబడి కపాలం మొత్తం ఒకటే నిర్మాణంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, దీన్నే క్రేనియం అని కూడా పిలుస్తాం కపాలాన్ని. ఓకే, ఇది ఏమవుతుందంటే ఒక బోనీ బాక్స్ లాగా, ఓకే, ఎముకలతో ఏర్పడినటువంటి ఒక పెట్టె మాదిరిగా ఏర్పడేటువంటి నిర్మాణం. ఇది ఒకటే బోన్ కింద మారిపోతుంది, దాన్ని క్రేనియం అని పిలుస్తాం. ఇది మెదడుకు రక్షణ ఇస్తూ ఉంటుంది, మెదడుని రక్షించేటువంటి ఎముకలు పెట్టేదంటే క్రేనియం అంటాం. అయితే మనకి కపాలంలో ఉండేటువంటి పుర్రెలో ఉండేటువంటి మొత్తం ఎముకల సంఖ్య ఎంత ఉంటుందని చెప్పుకున్నాం? 22 ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా కలిసి మనకి ఒకటే నిర్మాణంగా మారిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. తర్వాత మానవ శరీరంలో ఉండేటువంటి అతిపెద్ద ఎముక, మానవ శరీరంలో ఉండేటువంటి అతిపెద్ద ఎముకగా మనం దేన్ని చెప్తామంటే ఫీమర్. దీన్నే తొడ ఎముక అని కూడా పిలుస్తాం. మానవ శరీరంలో ఉండేటువంటి అతిపెద్ద ఎముకగా మనం ఫీమర్ అని చెప్తాం, దీన్ని తొడ ఎముక అని పిలుస్తాం. ఓకేనా. అలాగే మానవ శరీరంలో ఉన్నటువంటి చిన్న ఎముక, అతి చిన్న ఎముకగా దాన్ని మనం దేని చెప్తామంటే చెవిలో వినికిడికి సంబంధించి 3 ప్రత్యేకమైన ఎముకలు కలిసి ఎముకలు గొలుసుగా ఏర్పడతాయి. దాన్ని మ్యాలస్ ఇంకా స్టేప్స్ అని పిలుస్తాం మనం. ఓకే, కూటకము, దాగలి మరియు కర్ణాంతరాస్తి అని పిలుస్తాం. అందులో చివరిది స్టేప్స్, దీన్నే కర్ణాంతరాస్తి అని కూడా పిలుస్తాం. ఇది మన శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న ఎముకగా చెప్తుంది దీన్ని. మన శరీరంలో ఉన్న అతిపెద్ద ఎముక ఏంటంటే తొడ ఎముక లేదా ఫేమర్. అలాగే మన శరీరంలో ఉన్న అతి చిన్న ఎముక కర్ణాంతరాస్తి. ఎక్కడ ఉంటుంది? ఇది చెవిలో ఉంటుంది. చెవిలో ఎముకల గొలుసులో ఉంటుంది. మన జ్ఞానేంద్రియాలు అనే పాఠం చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం దీని గురించి. అతి చిన్న ఎముక స్టేప్స్ లేదా కర్ణాంతరాస్తి అంటాం. రెండవది మానవ శరీరంలో అతి దృఢంగా ఉండేటువంటి ఎముక. అతి దృఢంగా ఉండేటువంటి ఎముక ఏదంటే క్రింది దవడ. ఓకే, క్రింది దవడ ఎముక చాలా దృఢమైన లేదా హార్డ్ స్ట్రక్చర్గా ఉంటుంది. అలాగే మెత్తని ఎముక దేన్ని చెప్తామంటే మృదులాస్థి ఎముక. అది దాన్ని కూడా మనం స్టేప్స్ లేదా కర్ణాంతరాస్తిగానే చెప్తాం. ఓకే, ఇది మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని ఎముకలకు సంబంధించి. అయితే ఎముకలు అనేవి ప్రధానంగా ఎముకలు దృఢంగా మరియు బలంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా కావాల్సిన మూలకాలు ఏంటంటే కాల్షియం మరియు పాస్పేట్ అనేటువంటి మూలకాలు చాలా అవసరం. ఎముకల యొక్క బలానికి అవసరమైన మూలకాలు కాల్షియం మరియు పాస్పేట్. అయితే ఎముకల బలానికి తోడ్పడేటువంటి విటమిన్ ఏంటంటే విటమిన్ డి. ఓకే, మనకి సన్లైట్లో ఉంటే కనుక మన శరీరానికి విటమిన్ డి అందడం అనేది జరుగుతుంది. అయితే సూర్యరశ్మిలో విటమిన్ డి అనేది ఉండదు. సూర్యరశ్మిలో మనం స్పెండ్ చేయటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి గ్లైకోజన్ ఏదైతే ఉందో ఫ్యాట్ అనేది విటమిన్ డిగా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే విటమిన్ డి అనేది కూడా మన శరీరంలో కాల్షియం మరియు పాస్పేట్ల యొక్క అబ్జార్ప్షన్కు తోడ్పడి తద్వారా ఎముకలు బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాల్షియం మరియు మన రక్తంలో ఎముకల్లో కాల్షియం మరియు పాస్పేట్ యొక్క అబ్జార్ప్షన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తద్వారా మనకి ఇది బోన్స్ బలంగా ఫామ్ అవడానికి మనకి విటమిన్ డి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది ఎముకలకు సంబంధించి. తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన ఎముకలు ఏమున్నాయో చూద్దాం. మీకు ఈ స్కెల్టన్ సిస్టమ్, అస్థిపంజర వ్యవస్థ అనేది ప్రధానంగా మనకి ఎక్కువగా మనకి 6th క్లాస్లో ఇవ్వడం జరిగింది.
6th క్లాస్లో జంతువుల యొక్క చలనాలు లెసన్ నెంబర్ 14 అనుకుంటా చూడండి ఒకసారి. జంతువుల యొక్క చలనాలు అనే పాఠంలో ఎముకలు లేదా అస్థిపంజర వ్యవస్థ, అందులో ఉండే జాయింట్స్ లేదా కీళ్ళ గురించి ఇవ్వడం జరిగింది. ఒకసారి రెఫర్ చేయండి, ఓకేనా. తర్వాత మన శరీరంలో ఉన్న కొన్ని ప్రధానమైన ఎముకలు పరిశీలిస్తే చూడండి, ఇవి మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన ఎముకలు 6th క్లాస్ సిలబస్లో ఇవ్వడం జరిగింది. వీటి గురించి ఒకసారి బుక్లో రిఫర్ చేయండి. అయితే ఇందులో ఫస్ట్ ఒకటి జత్రుక, దీన్నే క్లావికిల్ అని పిలుస్తాం. రెండవది సైడ్ రిబ్స్, ప్రక్కటెముకలు, దీంతోపాటు రిబ్ కేజ్, ఉరహ పంజరం అని పిలుస్తాం ఇది. తర్వాత శ్రోణి మేకల, దీన్నే పెల్విక్ గడ్డిలు అని పిలుస్తాం, ఓకే. తర్వాత దీన్నే కటి వలయం అని కూడా పిలుస్తాం, దీన్ని కటి వలయం. తర్వాత ఉరో మేకల, దీన్నే పెక్టోరల్ గడ్డిలు అని పిలుస్తాం, దీన్ని భుజవలయం అని కూడా పిలుస్తాం దీన్నే, ఓకే. దీని తర్వాత స్కల్ లేదా పుర్రె, దీన్ని క్రేనియం అని పిలుస్తాం. అలాగే దీంతోపాటు మృదులాస్థి గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. ఇవి మన సిలబస్లో ఇచ్చినటువంటి కొన్ని ప్రధాన ఎముకల గురించి, మన శరీరంలో ఉండే మన స్కెల్టన్ సిస్టంలో ఉండే కొన్ని బోన్స్ గురించి. ఇందులో చూడండి, ఫస్ట్ దీన్ని జత్రుక అని పిలుస్తాం, ఓకే. జత్రుక లేదా క్లావికిల్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి భుజం ఎముకలకు సంబంధించి. చేతిని ఇలా పైకెత్తి ఇలా టచ్ చేసినట్లయితే ఈ భుజం దగ్గర, భుజం నుంచి మెడ వరకు మనకి 2 బోన్స్ కనపడతాయి, ఓకేనా. ఈ 2 బోన్స్లో పైకి వచ్చిన బోన్నే మనం జత్రుక అని పిలుస్తాం, ఓకే. చేతిని ఇలా మడత పెట్టి ఇట్లా భుజం దగ్గర టచ్ చేసినట్లయితే ఈ మెడ దగ్గర నుంచి భుజం వరకు ఇక్కడ ఎత్తుగా కనిపించేటువంటి బోన్ ఏదైతే ఉందో దాన్ని జత్రుక అని పిలుస్తాం, ఓకే. దీన్ని క్లావికిల్ అంటాం, ఓకే. తర్వాత అట్ ది సేమ్ అదే సమయంలో ఇట్లా వెనకాల టచ్ చేస్తే ఈ వెనకాల ఉండేటువంటి ఈ బోన్ని మనం షోల్డర్ బ్లేడ్ అని కూడా పిలుస్తాం, షోల్డర్ బ్లేడ్, ఓకే. ఇవి రెండూ కలిస్తే దీన్ని షోల్డర్ బోన్స్ లేదా భుజాస్తులు అని పిలుస్తాం, భుజాస్తులు అంటాం. అస్థి అంటే ఎముక, భుజాస్తులు అంటే భుజానికి సంబంధించినటువంటి ఎముకలు, ఓకే. ఇందులో ఆ పైన ఉండేటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని జత్రుక లేదా క్లావికిల్ అంటాం. చూడండి, ఫస్ట్ది జత్రుక లేదా క్లావికిల్. భుజం దగ్గర ఉండేటువంటి మెడ దగ్గర నుంచి భుజం వరకు ఉన్నటువంటి 2 ఎముకల్లో ఆ పై వైపు ఏదైతే ఉందో దాన్నే క్లావికిల్ లేదా జత్రుక అని పిలుస్తాం, ఓకేనా. దాని క్రింద వైపు వెనకాల ఉండేది షోల్డర్ బ్లేడ్ అంటాం. ఈ 2 కలిసి ఏర్పడినటువంటి ఈ నిర్మాణమే మనకి భుజాస్తులు, ఓకే, షోల్డర్ బోన్స్ అంటాం. ఇదొకటి. తర్వాత రెండవది ప్రక్కటెముకలు, దీన్ని సైడ్ రిబ్స్ అని పిలుస్తాం, రిబ్స్, ఓకే. అయితే ఈ ప్రక్కటెముకలకు సంబంధించి ఈ రిబ్స్ వెన్నుపూసతో కలిసి ఒక ప్రత్యేకమైన ఒక పంజరం లాంటి నిర్మాణం లేదా ఒక బాక్స్ లాంటి నిర్మాణం కింద ఫామ్ అవుతుంది. దీన్నే రిబ్ కేజ్ లేదా ఉరహ పంజరం అని పిలుస్తాం, ఉరహ పంజరం అని కూడా పిలుస్తాం దీన్నే. అయితే రిబ్ కేజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో మనకు తెలుసు. మనకి ఈ చెస్ట్ క్యావిటీ అంటే ఈ ఉరహ కుహరం ప్లేస్లో ప్రధానంగా అతి ముఖ్యమైన అవయవాలు ఇది లంగ్స్ మరియు హార్ట్ అనేవి ఉంటాయి. ఆ రెండింటిని రక్షించడానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన నిర్మాణమే ఉరహ పంజరం, ఓకేనా. దీన్నే రిబ్ కేజ్ అంటాం, ఓకే. తర్వాతది శ్రోణి మేకల, దీన్ని మనం పెల్విక్ గడ్డిల్ లేదా కటి వలయం అని పిలుస్తాం, ఓకేనా. శ్రోణి మేకల, దీన్నే పెల్విక్ గడ్డిల్ లేదా కటి వలయం అని పిలుస్తాం. అయితే ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి 2 చేతులు ఇలా నడుము దగ్గర పట్టుకుని ఇట్లా టచ్ చేసినట్లయితే ఈ ఏరియాలో హార్డ్గా ఉండేటువంటి ఈ బోన్ ఏదైతే ఉందో ఈ బోన్ స్ట్రక్చర్, నడుము దగ్గర ఉన్నటువంటి ఈ దృఢమైన ఈ బోన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్నే మనం కటి వలయము లేదా శ్రోణి మేకలు అని పిలుస్తాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే దీనికి అటాచ్ అయ్యి మనకి లెగ్స్ అనేవి ఈ శ్రోణి మేకలకి అటాచ్ అయ్యి ఉంటాయి. అంతేకాకుండా ఇది మనం కూర్చున్నప్పుడు మనకు ఒక ఆధారాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడేటువంటి నిర్మాణం కటి వలయం. దీన్నే పెల్విక్ గడ్డి లేదా శ్రోణి మేకలు అని పిలుస్తాం. మనం కూర్చున్నప్పుడు ఆధారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే పైవైపు వెన్నెముకకు అతుక్కుని ఉంటే క్రింది వైపు ఈ శ్రోణి మేకలకు 2 కాళ్ళు అతుక్కుని ఉండడం అనేది జరుగుతుంది, ఓకే. ఇది శ్రోణి మేకల గురించి. అయితే 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇది ఇక్కడ మిస్టేక్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే శ్రోణి మేకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి 6th క్లాస్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో ఏం రాశాడు ఇక్కడ ఉరో మేకలు అని చెప్పి రాయటం జరిగింది. అది ఒకటి కరెక్ట్ చేసుకోండి. శ్రోణి మేకల అంటే మనకి నడుము దగ్గర ఉండేటువంటి పెద్ద బోన్ ఏదైతే ఉందో అది శ్రోణి మేకల అంటాం. మనం కూర్చున్నప్పుడు కూర్చోవడానికి ఆధారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే 2 కాళ్ళు అటాచ్ అవ్వడానికి ఉండేటువంటి నిర్మాణం.
తర్వాత ఉరోమేకల, ఉరా కుహరం అని చెప్పాం కదా, చెస్ట్ క్యావిటీ. ఓకే, దీన్ని బట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఉరోమేకల అనేది అంటే చెస్ట్కి పైన 2 చేతులు అతుక్కుని ఉండటానికి ఉన్నటువంటి ఈ భుజవలయం ఏదైతే ఉందో దీన్నే ఉరోమేకలుగా చెప్తుంది, లేదా భుజవలయం అంటాం. దీనికి 2 చేతులు అటాచ్ అయి ఉంటాయి. ఓకే, ఉర కుహరానికి దగ్గర ఉంది కాబట్టి ఉరోమేకలను గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్నే పెక్టోరల్ గడ్డి లేదా భుజవలయం అని అంటాం. ఓకే, ఈ పేరు ఇచ్చినా సరే. ఓకే, తర్వాత నడుం దగ్గర ఉన్నటువంటి ఆ బోన్ ఏదైతే ఉందో దీన్నే శ్రోణి మేకల లేదా కటివలయం అని పిలుస్తాం. ఓకేనా, తర్వాతది స్కల్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. స్కల్ అనేది ప్రధానంగా 22 చిన్న ఎముకలతో ఏర్పడింది. 22 చిన్న ఎముకలు కలిసి ఒకటిగా ఏర్పడ్డాయి. ఓకేనా, దీన్ని ఇంకొక దానికి కూడా ఉదాహరణగా చెప్తే మన శరీరంలో ప్రధానంగా 2 రకాల జాయింట్స్ ఉంటాయి. ఇమ్మూవబుల్ జాయింట్స్ అండ్ మూవబుల్ జాయింట్స్. అంటే ఒకటి మూవబుల్ జాయింట్స్ అంటే కదిలే కీళ్ళు, ఇమ్మూవబుల్ అంటే కదలని కీళ్ళు. కదలని కీళ్ళకి ఎగ్జాంపుల్గా మనం స్కల్లో ఉండేటువంటి ఎముకలను చెప్పుకుంటాం. మనం ఈ స్కల్లో ఉండేటువంటి ఎముకలన్నీ కలిసి ఒకటే నిర్మాణం కింద ఏర్పడితే దీన్ని క్రేనియం, పుర్రె అని పిలుస్తాం. క్రేనియం అంటుంది దీన్ని. ఓకేనా, ఇది హార్డ్గా ఉండేటువంటి ఒక బోనీ లైక్ స్ట్రక్చర్, బోనీ బాక్స్. ఇది ప్రధానంగా మనకి స్కల్ అనేది మెదడును రక్షిస్తూ ఉండేటువంటి నిర్మాణం. ఓకేనా, తర్వాత మృదులాస్థి గురించి ఇంతకుముందు కొంత చెప్పుకున్నాం. మన శరీరంలో ఉండేటువంటి మెత్తని ఎముకే మృదులాస్థి. అయితే మృదులాస్థి అనేది మన శరీరంలో ఏ భాగాల్లో ఉంటుందో చూద్దాం. మృదులాస్థి 2 ఎముకలు కలిసేటువంటి సంధి స్థలాల్లో మృదులాస్థి ఉంటుంది. అలాగే మన శరీరంలో కొన్ని ప్రత్యేకమైన భాగాలు అంటే టిప్ ఆఫ్ ది నోస్, నాసిక యొక్క అగ్రభాగం, అలాగే ఇయర్ పిన్నా అంటాం దీన్ని, అంటే బాహ్య చెవి, వెలుపలి చెవి. ఓకే, చెవి దొప్ప అని కూడా అంటాం. ఇది కూడా మనకి మృదులాస్థితోనే ఏర్పడుతుంది. అలాగే రిబ్స్లో, సైడ్ రిబ్స్లో వీటి యొక్క అగ్రభాగాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి మృదులాస్థితో ఏర్పడినటువంటి నిర్మాణాలు. ఓకే, అంతేకాకుండా మృదులాస్థికి సంబంధించి శ్వాస వ్యవస్థలో కూడా చెప్పుకున్నాం. శ్వాస వ్యవస్థలో ట్రకియా, వాయునాళం ముడుచుకుపోకుండా సి ఆకారంలో కొన్ని ప్రత్యేకమైన వలయాలు లేదా రింగ్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అవి కూడా మృదులాస్థితోనే ఏర్పడ్డాయి. చూడండి, మృదులాస్థి అంటే మెత్తని ఎముక. ఓకేనా, ఈ మృదులాస్థి కొన్ని జీవుల్లో అస్థిపంజరం మొత్తం మృదులాస్థితోనే ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ఉదాహరణ సొరచేప. అలాగే జీవుల యొక్క సకశేరుక జీవులన్నిటిలోనూ కూడా పిండ దశలో అస్థిపంజరం మొత్తం మృదులాస్థితోనే ఏర్పడి ఉంటుంది. అలాగే మన శరీరంలో కొన్ని అవయవాలు, నాసిక అగ్రభాగం, అలాగే చెవి దొప్ప అని పిలుస్తాం, ఇది రిబ్స్ యొక్క అగ్రభాగాలు, ఇంకా 2 ఎముకలు కలిసేటువంటి జాయింట్స్, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మృదులాస్థి లేదా కార్టిలేజ్ టిష్యూతోనే ఏర్పడి ఉంటాయి. ఓకేనా, ఇవి మన శరీరంలో ఉండేటువంటి కొన్ని ఎముకలకు సంబంధించి. తర్వాత జాయింట్స్ గురించి చూద్దాం. జాయింట్స్ లేదా కీళ్ళు. అంటే కీళ్ళు అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. వాటి నుంచి ఖచ్చితంగా ఏదో ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. మన శరీరంలో ఎన్ని రకాల జాయింట్స్ ఉన్నాయో చూద్దాం. ఈ జాయింట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు 6th క్లాస్లో ఉంది, ఒకసారి రీకాల్ చేయండి. చూడండి, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జాయింట్స్ లేదా కీళ్ళు. ఓకే, జాయింట్స్ 2 ఎముకలు కలిసేటువంటి సంధితలం, 2 ఎముకలు కలిసేటువంటి ప్రదేశాన్ని మనం కీళ్ళు అని పిలుస్తాం. కీళ్ళకు సంబంధించినటువంటి డాక్టర్ని మనం ఆర్థ్రోపెడిక్ అని పిలుస్తాం. ఓకేనా, అయితే ఆర్థ్రోపొడా వర్గపు జీవుల్లో ప్రధానంగా మనకి ఏమొస్తాయి? కీటకాలు వస్తాయి. జాయింట్స్, ఆర్థ్రో మీన్స్ జాయింట్స్ అని అర్థం. దీన్నే కీళ్ళు అంటాం. కాళ్ళు కలిగిన జీవులే కీటకాలు. అందువల్ల వాటి పేరు ఏంటంటే ఆర్థ్రోపొడా. ఓకే, ఆర్థోపెడిక్ అంటే జాయింట్స్ లేదా కీళ్ళకు సంబంధించినటువంటి డాక్టర్. దీన్నే ఆర్థ్రోపెడిక్ డాక్టర్ అని పిలుస్తాం. ఓకే, ఆర్థో మీన్స్ జాయింట్స్ అని అర్థం. అయితే కీళ్ళకు సంబంధించి జీవుల యొక్క శరీరం, మన జంతువుల యొక్క శరీరంలో మన శరీరంలో ప్రధానంగా మనం 2 రకాల కీళ్ళు చూస్తాం. ఒకటి కదలని కీళ్ళు, రెండవది కదిలే కీళ్ళు. కదలని కీళ్ళు ఇమ్మూవబుల్ జాయింట్స్ అంటాం. అయితే కదలని కీళ్ళు ఎక్కడుంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. కపాలం లేదా పొర్రెలో ఉండేటువంటి ఎముకలన్నీ కలిసి ఒకటిగా ఏర్పడిపోయి ఉంటాయి. అవి కదిలే అవకాశం ఉండదు. ఇట్లాంటి వాటిని ఇమ్మూవబుల్ జాయింట్స్ లేదా కదలని కీళ్ళుగా చెప్తాం. అంతేకాకుండా మనకి పై దవడ, క్రింది దవడకు సంబంధించి పై దవడ అనేది పైన ఉన్నటువంటి పుర్రెకు అతుక్కుని ఉంటుంది. ఇది కూడా కదలని కీలు కిందే చెప్తాం. కానీ
క్రింది దవడ కదులుతూ ఉంటుంది. మనకి ఆహారం తీసుకున్నా మాట్లాడినా కదిలేటువంటిది క్రింది దవడ. ఓకేనా, కదలనిది పై దవడ. దీన్నే కదలని కీళ్ళని చెప్తాం. అయితే కదిలే కీళ్ళు అనేవి ప్రధానంగా మనకి 4 రకాల కీళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి బంతి గిన్నె కీలు, రెండవది మడతబందు కీలు, మూడవది బొంగరపు కీలు, అలాగే నాలుగవది జారుడు కీలు. చూడండి, ఈ విధంగా ప్రధానంగా మనకి మన శరీరంలో 4 రకాల కీలు గురించి చెప్తాం. ఒకటి బంతి గిన్నె కీలు, దీన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని పిలుస్తాం. బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. తర్వాత మడతబందు కీలు, దీన్ని హింగ్ జాయింట్ అని పిలుస్తాం. తర్వాత మూడవది బొంగరపు కీలు, దీన్ని పివోటల్ జాయింట్ అని పిలుస్తాం. ఓకే, పివోట్ జాయింట్. లాస్ట్ది జారుడు కీలు, దీన్ని గ్లైడింగ్ జాయింట్ అని పిలుస్తాం. ఓకే, గ్లైడింగ్ జాయింట్. ఇలా ప్రధానంగా మన శరీరంలో 4 రకాల కీళ్ళు ఉన్నాయి. అయితే ఏ కీళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ది బంతి గిన్నె కీలు, దీన్నే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని పిలుస్తాం. మనం ఒక బౌల్ లేదా గిన్నె లాంటి పార్ట్ తీసుకుని అందులో బాల్ పెట్టి అటు ఇటు మూవ్ చేస్తే చుట్టూ మూవ్ అవుతుంది అది. ఓకేనా, ఇట్లా కదలగలిగేటువంటి జాయింట్నే మనం బాల్ అండ్ సాకెట్ జాయింట్గా పిలుస్తాం. ఇది ఒక గిన్నె అనుకుంటే, ఓకే, ఈ నిర్మాణంలో కనుక మనం బాల్ పెట్టి కదిపినట్లయితే ఇది ఎలాగైనా మూవ్ అవ్వగలుగుతుంది. అయితే ప్రధానంగా మనకి బంతి గిన్నెకీలు లేదా బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేది భుజ వలయము అలాగే కటి వలయం. ఓకేనా, భుజ వలయం మరియు కటి వలయం, శ్రోణి మేకల ఊరో మేకల, ఈ 2 ప్రాంతాల్లో ప్రధానంగా ఉండేది మనకి బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఓకేనా, పెక్టోరల్ గడ్డిల్ అలాగే పెల్విక్ గడ్డిల్, భుజ వలయం కటి వలయం అంటారు దీన్ని. ఓకే, ఉరో మేకల శ్రోణి మేకల, ఈ 2 ప్రాంతాల్లో ప్రధానంగా ఉన్నది మనకి బంతి గిన్నెకీలు. ఓకేనా, సుమారు ఈ బంతి గిన్నెకీలు అనేది 360 డిగ్రీలు మూవ్ అవ్వగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది. అంటే మనం దీన్ని చుట్టూ ఒక రౌండ్ పూర్తిగా గుండ్రంగా తిప్పడానికి అవకాశం ఉన్నటువంటి జాయింట్ ఏది అంటే బంతి గిన్నెకీలు. 360 డిగ్రీలు కోణంలో మన అవయవాన్ని కదపడానికి ఉపయోగపడే జాయింట్ ఏదంటే బంతి గిన్నెకీలు లేదా బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఓకే, ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే భుజ వలయము కటి వలయం. ఓకే, పెల్విక్ గడ్డిల్, పెక్టోరల్ గడ్డిల్ అలాగే పెల్విక్ గడ్డిల్, ఈ ప్రాంతంలో ఉన్నది మనకి ఇది బంతి గిన్నె కీలు లేదా బాల్ అండ్ సాకెట్ జాయింట్. తర్వాతది మడతబందు కీలు, దీన్ని హింగ్ జాయింట్ అని పిలుస్తాం. ఓకేనా, ఇది అవయవాల్ని కేవలం ఒకవైపు కదపడానికి మాత్రమే అవకాశం ఇచ్చేటువంటి జాయింట్. ఇది సుమారుగా ఇది అవయవాన్ని 90 డిగ్రీస్ యాంగిల్లో కదపడానికి అవకాశం ఉంటుంది. మోచేతులు, ఓకే, ఎల్బో అలాగే మోకాలు, ఓకే, నీ ఏదైతే ఉందో మోచేతులు మరియు మోకాళ్ళలో ఉండేటువంటి జాయింట్ని మనం మడతబందు కీలు లేదా హింగ్ జాయింట్ అని పిలుస్తాం. ఓకే, మడతబందు కీలు అని ఎందుకు వచ్చిందంటే మనకి తలుపుల్ని జాయింట్ చేయడానికి ఉపయోగించేటువంటి మడతబందు ఏదైతే ఉందో ఇది కేవలం ఒక వైపుని మనం మూవ్ చేయడానికి మాత్రం అవకాశం ఉండదు, రెండో వైపు మూవ్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే, ఇట్లాంటి కీల్నే మనం మడతబందు కీలు లేదా హింగ్ జాయింట్ అని పిలుస్తాం. ఇది ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళు మరియు మోచేతుల్లో ఉండేటువంటి జాయింట్. ఓకేనా, మూడవది ఓకే, దీన్నే పివోటల్ జాయింట్ అని పిలుస్తాం. అయితే ఇది ప్రధానంగా మనకి 180 డిగ్రీస్ యాంగిల్లో తిప్పడానికి అవకాశం ఉన్నటువంటి జాయింట్. ఇది ఎక్కడ ఉంటుంది? మెడ దగ్గర. ఓకే, పుర్రెను లేదా కపాలాన్ని వెన్నెముకకు కలపడానికి ఉపయోగపడేటువంటి జాయింట్ ఏదైతే ఉందో దీన్నే బొంగరపు కీలుగా చెప్తాం. సుమారు తలను మనం 180 డిగ్రీస్లో గుండ్రంగా తిప్పగలం. ఓకేనా, తల తిప్పడానికి అవకాశం ఉన్నటువంటి జాయింట్ ఏది అంటే బొంగరపు కీలు లేదా పివోటల్ జాయింట్. ఎన్ని డిగ్రీస్ యాంగిల్లో తిప్పడానికి అవకాశం ఉంటుంది? 180 డిగ్రీస్. అంటే మెడ దగ్గర పుర్రెను వెన్నెముకకు జాయింట్ చేసేటువంటి, వెన్నెముకతో కలిపేటువంటి జాయింట్ ఏది అంటే బొంగరపు కీలు అని చెప్పాల్సి ఉంటుంది.
ఓకేనా. ఇది మూడవది బొంగరపు కీలు, దీన్ని పివోటల్ జాయింట్ అని పిలుస్తాం. ఇది 180 డిగ్రీస్ యాంగిల్లో తిప్పడానికి అవకాశం ఉన్నది. తర్వాత జారుడు కీలు, దీన్నే గ్లైడింగ్ జాయింట్ అని కూడా పిలుస్తాం. అంటే ప్రధానంగా ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి రిస్ట్ దగ్గర, అంటే ముందుకి వెనక్కి ఎదపడానికి అవకాశం ఉంటుంది. అలాగే చీలమండ, ఓకే, యాంకిల్, అలాగే దీంతో పాటు మనకి వెన్నుపూసల్లో ఉండేటువంటి జాయింట్ మనకి జారుడు కీలు లేదా గ్లైడింగ్ జాయింట్ అని పిలుస్తాం. అయితే మనం ఏదైనా ఒక వస్తువు కింద పడిపోయినప్పుడు వంగి ఆ వస్తువును తీయడానికి హెల్ప్ చేసేటువంటి జాయింట్స్ ఏమంటే జారుడు కీలు, అంటే వెన్నుపూసల్లో ఉండే జాయింట్స్ ఏమని అర్థం. ఓకే, అదే జారుడు కీలు, దీన్నే గ్లైడింగ్ జాయింట్ అని పిలుస్తాం. ఓకే, ఈ విధంగా ప్రధానంగా మనకి మన శరీరంలో 4 రకాల జాయింట్స్ ఉన్నాయి. ఏంటివి? బంతిగిన్నె కీలు, అలాగే మడతబందు కీలు, బొంగరపు కీలు, తర్వాత జారుడు కీలు. బంతిగిన్నె కీలునే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. అలాగే మడతబందు కీలు అంటే హింగ్ జాయింట్, తర్వాత బొంగరపు కీలు అంటే పివోటల్ జాయింట్, తర్వాత జారుడు కీలు అంటే గ్లైడింగ్ జాయింట్. ఏ జాయింట్ లేదా ఏ కీలు ఏ అవయవాల్లో ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి బంతిగిన్నె కీలు ఎక్కడ చెప్పుకున్నాం మనం? భుజవలయము, కటివలయం, అంటే ఉరో మేకల, శ్రోణి మేకల, పెక్టోరల్ గడ్డిల్, అలాగే పెల్విక్ గడ్డిల్. ఓకేనా, ఇది చెప్పుకున్నాం కదా మనం. తర్వాత మడతబందు కీలు అనేది ప్రధానంగా మనకి మోచేతులు అలాగే మోకాలల్లో ఉండేది. ఓకే, ఎల్బో అండ్ నీ వీటిలో ఉండేది మడతబందు కీలు. ఓకే, ఇంతేకాకుండా ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే మోచేతులు మోకాళ్ళతో పాటు మనకి ఫింగర్స్ కూడా ఒకవైపు కదపడానికి మాత్రమే అవకాశం ఉంటుంది, వెనక వైపు కదపడానికి అవకాశం ఉండదు. ఇలా కాలి వేళ్ళు మరియు చేతి వేళ్ళల్లో కూడా ఉండేటువంటి జాయింట్ ఏది అంటే మడతబందు కీలు లేదా హింగ్ జాయింట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత బొంగరపు కీలు. ఓకే, ఇది మన అవయవాన్ని గుండ్రంగా తిప్పడానికి అవకాశం ఉండేటువంటి జాయింట్. ఇది పుర్రెను వెన్నెముకతో కలిపేటువంటి జాయింట్ బొంగరపు కీలు. ఓకేనా, తనను గుండ్రంగా తిప్పగలుగుతున్నాము అంటే అక్కడ ఉండేటువంటి జాయింట్ ఏది అంటే బొంగరపు కీలు. ఓకే, దీన్ని పివోటల్ జాయింట్ అని పిలుస్తాం. ఇది 180 డిగ్రీస్ యాంగిల్లో మూవ్ అవడానికి అవకాశం ఉన్నటువంటి జాయింట్. లాస్ట్ వన్ ఈజ్ గ్లైడింగ్ జాయింట్, దీన్నే జారుడు కీలు అని పిలుస్తాం. ఇది ఎక్కడ ఉందని చెప్పుకున్నాం? మణికట్టు, రిస్ట్ అంటే మణికట్టు, అలాగే యాంకిల్, చీలమండ, వీటితో పాటు ఈ ప్రక్కటెముకల్లో కూడా, ఈ ప్రక్కటెముకల దగ్గర వాటి యొక్క చలనానికి మనం ఊపిరి పీల్చి వదిలేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఇవి కొంత మూవ్ అవుతూ ఉంటాయి. ఆ మూమెంట్ కూడా మనకి ఏ చలనానికి వస్తుందని అడుగుతాడు. అది కూడా జారుడు కీలు లేదా గ్లైడింగ్ జాయింట్కి సంబంధించినటువంటి కీలు అక్కడ ఉండేది. ఓకేనా, ఈ సైడ్ రిబ్స్లో ఉండేటువంటి కీలు, వాటి అటాచ్మెంట్కి సంబంధించినటువంటి కీలు ఏదంటే మనం గ్లైడింగ్ జాయింట్ లేదా జారుడు కీలుగా చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి మన శరీరంలో ఉండేటువంటి వివిధ కీళ్ళు. ఓకే, ఈ లెసన్కి సంబంధించి మీకు మ్యాక్సిమం అంటే మన స్కెల్టన్ సిస్టమ్కి సంబంధించి కొన్ని కీళ్ళ గురించి, శరీరంలో ఉండే కొన్ని ఎముకల గురించి మాత్రమే మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది అస్థిపంజర వ్యవస్థకు సంబంధించి. ఓకేనా, ఉన్న దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా 6th క్లాస్ లెసన్ నుంచే ఉంది. అది ఒకసారి బాగా మీరు రివిజన్ చేయండి. ఓకేనా, దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే.